హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హార్ట్ టచింగ్ స్టోరీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఒక రియల్ స్టోరీ, కాకపోతే ఒక కథలాగా మీ ముందుకి తీసుకువచ్చాము. ఐ హోప్ మీ అందరికీ ఈ కథ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి ఒక లైక్ చేస్తారు కదూ. అలాగే ఎంతో కష్టపడి ఈ రియల్ స్టోరీని మీ ముందుకు కథలాగా ప్రవేశపెట్టడం జరుగుతోంది కాబట్టి దయచేసి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా కథ మొదలు పెట్టేద్దామా? అప్పుడే మేడ మీద ఆరేసిన బట్టలు తీసుకొని దిగుతున్న విమల కింద అత్తగారు కాంతమ్మ, మామగారు సుందరం లేచిన అలికిడికి గబగబా కిందికి దిగింది. లేచారా అత్తయ్య, టీ పెట్టనా అన్నది విమల. లేచి చాలాసేపు అయ్యింది అని ముఖం ఒక రకంగా పెట్టి అంది కాంతమ్మ. టీ తెచ్చి మామగారికి అత్తగారికి ఇచ్చి తను కప్పు తీసుకుని పక్కగా కూర్చుంది. అవునే విమల, మాకు మనవల్ని ఎత్తుకునే భాగ్యం లేదా? వంశాంకురాన్ని చూడకుండానే పైకి పోతామో ఏమిటో. 4 ఏళ్ళయింది పెళ్ళయ్యి, ఇంకా బిడ్డలని కనకుండా. ఏమిటో మీ ఇద్దరి వ్యవహారం అర్థం కాదు నాకు అన్నది కాంతమ్మ. ఈ మాటలు ప్రతి 2-3 రోజులకు విమల వినాల్సి వస్తోంది. మీ అబ్బాయి కిరణ్కి ఎన్నోసార్లు చెప్పాను డాక్టర్కి చూపించుకుందామని. ఆయన రేపు ఎల్లుండి అంటూ దాటేస్తున్నారు అని ఏ భావం లేకుండా అంది విమల. పిల్లలు కావాలనే కదా అత్తయ్య, మంచి జీతమున్న ఉద్యోగాన్ని వదిలేశాను. కొంచెం బాధగా అంది విమల. కాసేపు మౌనంగా ఉన్నారు అత్తమామలు. గాయపడ్డ మనసుతో విమల ఖాళీ కప్పులు తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది. ఎందుకు ఆ పిల్లను ఏదో ఒకటి అంటూ ఉంటావు? మంచి పిల్ల కాబట్టి తిరగబడలేదు. నీ మాటలతో మరింత బాధ పెట్టకు అని భార్యను కసిరాడు సుందరం. తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో బిడ్డలు పుట్టినా శ్రీమంతమైన ఇలాంటి మాటలు విమలకు మామూలే. ఆఫీస్ నుంచి వచ్చిన కిరణ్ విమల సీరియస్గా ఉండడం గమనించాడు. మెల్లగా దగ్గరికి తీసుకోపోతే దూరం జరిగింది. అయినా ఆమెను చేతులతో చుట్టేసి ఏమైంది అని లాలనగా అడిగాడు. అంతే, దుఃఖం కట్టలు తెంచుకుంది విమలలో. మీకేం, మిమ్మల్ని అత్తయ్య ఏమీ అనరు. పిల్లలు కలగడం లేదని రోజు ఏదో ఒకటి నన్ను అంటూ ఉంటారు. మీరు ఫంక్షన్ అటెండ్ అవ్వకుండా తప్పించుకుంటారు. నాకు వెళ్ళక తప్పదు. అక్కడ నన్ను అందరూ అడుగుతారు, మీ ఆయన రాలేదా, పిల్లలు వద్దనుకున్నారా అని. నా మనసెంత గాయపడుతుందో మీకు అర్థం కాదు. డాక్టర్ దగ్గర చూపించుకుందామంటే ఇవాళ కాదు వచ్చే వారం వెళదాం అంటారు. ఆ వచ్చే వారం ఎప్పటికీ రాదు. తన ఆవేదనంతా బయటికి కక్కింది విమల. ఎప్పుడూ సౌమ్యంగా మృదువుగా మాట్లాడే విమల ఇలా కోపంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇక డాక్టర్కి చూపించుకోవడం తప్పదని అర్థమైంది కిరణ్కి. ఆమెను గట్టిగా కౌగిలించుకొని, ప్రియమైన భార్యగారు, రేపు సెలవు పెడతాను, ఇద్దరం డాక్టర్ దగ్గరికి వెళదాం, సరేనా? ఇకనైనా నవ్వు బుజ్జి అంటూ బుజ్జగిస్తున్నట్టుగా అన్నాడు కిరణ్. నిజంగానా? మాట తప్పరుగా అంటూ కళ్ళు తుడుచుకుంటున్న విమలని దగ్గరికి తీసుకుంటూ ఒట్టు అన్నాడు కిరణ్. విమల అనుకుంటోంది, తనకు అన్ని యాక్టివిటీసు రెగ్యులర్ కాబట్టి కిరణ్లోనే ఏమైనా లోపముందేమోనని. అదే నిజమైతే కిరణ్ ఆ విషయాన్ని ఎలా తీసుకుంటాడోనని ఆలోచనలో పడింది విమల. కిరణ్ విమల ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ, డాక్టర్ నాలో లోపముంది అంటే అని విమలను సందేహంగా అడిగాడు. ఓహు, ఎట్టి పరిస్థితులలోనూ మిమ్మల్ని వదిలిపోను. అంత భయమెందుకు? దీనికి మిమ్మల్ని వదిలిపోతే మన వివాహ బంధానికి, మన ప్రేమకి అర్థం ఉండదు. మీరు నా సర్వస్వం. అయినా నాలో కూడా లోపం ఉండొచ్చుగా. అలా అయితే మీరు నన్ను వదిలి మరో పెళ్లి చేసుకుంటారా అన్నది విమల. ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు కిరణ్. ఈ కోణంలో అతడు ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక 2 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. నిజమే, విమలలో లోపం ఉంటే ఏం చేయడం? ఇప్పటికే ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడి, అమ్మ రెండో పెళ్లి చేయించగల సమర్థురాలు అని ఆలోచనలో మునిగిపోయాడు కిరణ్. అబ్బా, జవాబు ఇవ్వడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నారేంటి
అలిగినట్టుగా ముఖం పెట్టి అంది విమల. ఛ, అలా ఎందుకు అనుకుంటున్నావు? కలలో కూడా అలా తలవకు. అలాగే జరిగితే ఎవరైనా అనాథ బిడ్డని పెంచుకుందాం, తనకి ఒక మంచి జీవితం ఇద్దాం, అంతేగాని నిన్నెలా వదులుకుంటాను అని ఆమెను హత్తుకుంటూ లాలనగా అన్నాడు కిరణ్. ఎందుకైనా మంచిది, ఒకసారి టెస్ట్ చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకుందాం. అనవసరమైన ఆలోచనలు వద్దు. అలాగే, రేపు వెడదాం. కానీ అమ్మకు నాన్నకు ఇప్పుడే ఏమీ చెప్పవద్దు అన్నాడు కిరణ్. ప్రామిస్ అన్నది విమల. నువ్వే చూస్తావుగా అన్నాడు కిరణ్. విమలకి డాక్టర్ వద్దకు వెళ్లేదాకా నమ్మకం లేదు కిరణ్ మీద. ఎలాగో తర్వాత రోజు డాక్టర్కి చూపించుకున్నారు. ఎన్నో రకాల టెస్టులు రాశారు. కిరణ్ మరో 3 రోజులు సెలవులు పొడిగించాడు. 2 టెస్టులు చేయించుకున్నారు. రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన కిరణ్ రిపోర్ట్స్ చూసి అంతా సవ్యంగా ఉందని చెప్పి ఆయన భార్య మైత్రిని విమల రిపోర్ట్స్ చూడమన్నాడు. ఆమె విమలకు బిడ్డలు కలిగే అవకాశాలు చాలా తక్కువని చెప్పింది. పుట్టొచ్చు, కానీ ఎప్పటికీ అని చెప్పలేమన్నారు. అలాగే పుట్టరు అనే విషయాన్ని కూడా రూల్ అవుట్ చేయలేము అని అన్నారు. మందులు రాసిచ్చి 3 నెలల తర్వాత రమ్మంది డాక్టర్. తనలో లోపం ఉండొచ్చనే ఊహే లేని విమల తట్టుకోలేకపోయింది. కుమిలి కుమిలి ఏడ్చింది. కిరణ్ తనలో లోపం లేనందుకు చాలా ప్రశాంతంగా ఉన్న విమల బాధపడుతుండటంతో తన ఆనందాన్ని తనలోనే అణుచుకున్నాడు. 1 వారం మామూలుగా గడిచింది. విమల మనసులో ఎన్నో సందేహాలు. అత్తమామలకు తెలిస్తే కిరణ్కి రెండో పెళ్లి చేస్తారేమోనని, అందుకుగాను తను విడాకులు ఇవ్వమంటారేమో, ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటోంది. మనసు బాలేని రోజున గది దాటి రావడం మానేసింది. ఇది ఎన్నాళ్ళో సాగలేదు. అత్తగారు ఈ కొత్త వైఖరికి మరీ ఎక్కువగా సూటిపోటి మాటలతో విమల మనసును గాయపరిచేది. ఇదివరకులా అత్తగారి దగ్గర కూర్చొని కబుర్లాడడం మానేసింది విమల. వారికి కావాల్సినవి సిద్ధం చేసి మళ్ళీ ఎదుట పడేది కాదు. హఠాత్తుగా మావగారి ఆరోగ్యం పాడవడం వల్ల విమల బయటికి రాక తప్పలేదు. ఆయనకి సపర్యలు చేస్తూ విమల తన బాధని పక్కన పెట్టేసింది. కాంతమ్మ భర్తకు సేవలు చేస్తూ పిల్లలని సాధించడం తాత్కాలికంగా మానేసింది. అలాగే కిరణ్ రాకపోకలను కూడా గమనించలేదు ఎవరూ. 3 వారాల తరువాత సుందరం తేరుకున్నాడు. పళ్లరసం తెచ్చిన విమలతో, తల్లి, నాకు సేవ చేస్తూ నువ్వు చిక్కి సగమయ్యావు. వేళకి తిను తల్లి అన్నాడు సుందరం. అలాగే మావయ్య అన్నది విమల. కిరణ్ ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు ఇంట్లో ఉంటున్నాడో ఏమీ తెలియడం లేదు అన్నది కాంతమ్మ. ఆఫీసు పని ఎక్కువగా ఉందట అత్తయ్య. ఎంత ఆఫీసు పనుంటేనూ ఇళ్ళు పట్టకుండా తిరుగుతారా అన్నది కాంతమ్మ. జవాబు ఇవ్వకుండా వంటగది వైపు నడిచింది. వెనకాల ఆవిడ గొనుగుడు విమలకు కూడా నోటీస్ చేసింది. ఈ మధ్యన కిరణ్ ఆఫీసు పని మీద టూర్లకి వెళ్ళడం, 2-3 రోజుల వరకు రాకుండా ఉండడం. ఈరోజు ఎలాగైనా కిరణ్తో మాట్లాడాలని మెలకువగా ఉంది. రాత్రి 12 అయింది. గేటు చప్పుడుకి లేచింది విమల. గుమ్మం పక్కన ఉన్న కిటికీ పరదా జరిపి చూసింది. తెల్ల కారు. లోపల ఎవరున్నారో తెలియలేదు. కిరణ్ టాటా చెప్పి గేటు మూశాడు. హాల్లో లైటు వెలగడం చూసి ఆశ్చర్యపోతూ కాలింగ్ బెల్ మీద చెయ్యి వేశాడో లేదో తలుపు తెరుచుకుంది. ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెడుతున్న కిరణ్కి డైనింగ్ టేబుల్ మీద 2 కంచాలు కంటబడ్డాయి. విమల, నువ్వింకా భోంచేయలేదా అన్నాడు కిరణ్. చాలా కాలానికి అతడి నోటి వెంట తనకి ఇష్టమైన పిలుపు విని ఎంతో సంతోషపడింది విమల. పరుగున అతడిని అల్లుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అతడు ఆమెను పొదిమి పట్టుకుని ఏమైంది అనేసరికి ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎందుకు కిరణ్ నన్ను తప్పించుకొని తిరుగుతున్నారు? నేను మీ బిడ్డలకు తల్లి కాలేనని నన్ను దూరం పెడుతున్నారా? ఇదివరకు మనిద్దరం ఎలా ఉండేవారం? ఇప్పుడెందుకు ఇలా జరుగుతోంది? ఇదివరకు సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి చేరేవారు. భోజనం కూడా సరిగ్గా చేయడం లేదు అని ఆవేదనతో అంది విమల. పిచ్చిదానా, అలాంటిదేం లేదు. ఆఫీసు పనిలో ఒత్తిడి అంతే అన్నాడు కిరణ్. ఇదివరకు తరచూ టూర్లు వెళ్ళేవారు కాదు, ఇప్పుడు సగం నెల పైనే టూర్లంటూ తిరుగుతున్నారు అన్నది విమల.
ప్రమోషన్తో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి కదా డార్లింగ్. నేనొక్కడినే కాదు, నాతో పాటు సాయి కూడా వస్తున్నాడు అంటూ ఎలాగో విమలను కన్విన్స్ అయ్యేటట్టు చేశాడు కిరణ్. ఆ రాత్రి వారికి మరుపురానిదయ్యింది. ఇద్దరి శరీరాలు ఒకటై విమలకి భర్త పూర్తిగా తనవాడే అనే భరోసా కలిగింది. ఆ రోజు నుంచి కొంచెం ఇంటి పట్టున ఉండడం, తల్లి తండ్రి క్షేమ సమాచారాలు కనుక్కోవడం, విమలతో కలిసి సినిమాలకు షికార్లకు తిరగడం అంతా సవ్యంగా మునుపటిలాగే ఉంది. విమల కూడా సంతోషంగా హుషారుగా తిరుగుతోంది. కానీ టూర్లు ఇదివరకు మీద తగ్గినా వెళ్ళడం మానలేదు కిరణ్. నెలపైన గడిచింది. మరలా కిరణ్ తరచూ టూర్లకు వెళ్ళడం మొదలైంది. విమల కూడా అంతగా ఫీల్ అవ్వలేదు. కాంతమ్మ సుందరల ఆరోగ్యం పుంజుకుంది. వాళ్ళు తరచూ చుట్టాల ఇళ్ళకి వెడుతున్నారు. వారితో పాటు విమల. ఆ రోజు విమలకి లేచిన దగ్గర నుండి ఒకటే వికారం. తల తిరుగుతుండటంతో తన దగ్గర ఉన్న టెస్ట్ కిట్తో టెస్ట్ చేసుకుంది. పాజిటివ్ వచ్చింది. సంతోషంతో నాట్యం చేయాలనిపించింది. చేతితో కడుపు మీద రాస్తూ తన గర్భంలో ఒక పిండం ఊపిరి పోసుకుంటోంది అనుకుంది. తను తల్లి కాబోతోంది అని ముందుగా భర్తకి చెప్పాలి అని అత్తమామలకి కూడా చెప్పలేదు విమల. ఆ రోజు సుందరానికి వరుసకి అన్నగారైన హనుమంతు కోడలి సీమంతానికి వెళ్ళడానికి తయారవుతున్నారు. విమల కూడా వారితో పాటు వెళ్ళింది. సీమంతం బాగా జరిగింది. మనసులో తన సీమంతం గురించి ఊహించుకుంది. తెలిసిన వారు కాంతమ్మని, నువ్వెప్పుడు మనవల్ని ఎత్తుకుంటావే కాంత, నీ కొడుక్కి పెళ్ళై 4 ఏళ్ళయిందేమో, అయినా ఈ కాలం పిల్లలు ఏమిటో, పెళ్ళికి భయపడరు కానీ పిల్లల్ని కనడానికి భయపడతారు అన్నారు చుట్టాలు. విని నవ్వుకుంది విమల. త్వరలో మీ నోళ్లు మూతపడతాయి అని మనసులో అనుకుంది విమల. సాయంత్రం బజారుకి వెళ్తానని డాక్టర్ మైత్రి దగ్గరికి వెళ్ళింది విమల. స్కానింగ్ చేసి 10 వారాల గర్భం అని, అంతా బాగుందని, నెలకొకసారి చెకప్కి రమ్మని, ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది. భర్త వచ్చే టైం అయిందని భర్తకి రాత్రి శుభవార్త చెప్పి అతని ముఖంలో ఆనందం చూడాలని హడావుడిగా ఇంటికి వచ్చింది విమల. ఇంట్లోకి రాగానే విమలకి భర్త నుండి ఫోన్ వచ్చింది. విమల, నేను అర్జెంటుగా ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నాను, బట్టలు సర్దిపెట్టు, ఆఫీస్ పంపమన్నాడు కిరణ్. ఎన్ని రోజుల క్యాంప్ అండి? విమల అడిగింది. వారం రోజులు పట్టేటట్టుగా ఉంది. 2 రోజులు అనుకొని ఎందుకైనా మంచిదని 2 జతలు పొద్దున్న తీసుకువచ్చాను. వచ్చాక తెలిసింది వారమని. ఏదో మేనేజ్ చేస్తాలే అన్నాడు కిరణ్. మీరొక్కరే వెళ్తున్నారా అన్నది విమల. లేదు, సాయి కూడా ఉన్నాడు అని చెప్పాడు. సరే, ముందుగా రావడానికి ట్రై చేయండి కిరణ్ అని అన్నది విమల. ఓకే, బాయ్ డియర్ అని ఫోన్ కట్ చేశాడు కిరణ్. ఏదో ఒంట్లో శక్తంతా కోల్పోయినట్టుగా అనిపించింది విమలకు. 5 రోజులు గడిచాయి. వరలక్ష్మి వ్రతానికి చీరలు కొందామని కాంతమ్మ అనడంతో అత్తగారిని తీసుకుని షాపింగ్ మాల్కి వచ్చింది విమల. చీరలు కొని షాప్ బయట వచ్చేసరికి ఎదురుగా సాయి భార్యతో సహా కనపడ్డాడు. విమల తన భర్త కూడా వచ్చేసింటాడనే ఉత్సాహంగా వారి దగ్గరికి వెళ్ళింది. హాయ్ అన్నయ్య. హాయ్ వదిన అని పలకరించింది. అరే విమల, చాలా కాలం తర్వాత కలిశాము అన్నాడు సాయి. నమస్తే ఆంటీ అని కాంతమ్మని పలకరించాడు సాయి. అన్నయ్య, ఇవాళ వచ్చారా బెంగళూరు నుంచి అని అడిగింది విమల. నేనెప్పుడు వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళలేదే ఆశ్చర్యపోతూ అడిగాడు సాయి. ఒక్కసారి చుట్టూ చూసింది. కాంతమ్మ సాయి భార్యతో కబుర్లాడుతోంది. మరన్నయ్య, ఆయన నెలలో 2-3 సార్లు టూర్ అంటూ ఏదో ఊరు ప్రయాణం అవుతున్నారు. మీరు కూడా ఆయనతో పాటే ఉంటారని చెప్పారే కంగారుగా అడిగింది విమల. కిరణ్ది నాది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మార్కెటింగ్ వాళ్ళకి టూర్లు ఎక్కువ ఉంటాయి, మాకేం ఉండవు. అయినా విమల, నీకు ఒక మాట చెప్పాలమ్మా. మా ఆఫీస్లో పనిచేసే శ్రావ్యతో కిరణ్ తిరుగుతున్నాడనే పుకారుందమ్మా ఆఫీస్లో. కొంచెం కనిపెట్టుకుని ఉండు అని చెప్పాడు సాయి. విమల ఇంటికి ఎలా వచ్చిందో తెలీదు. బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని బెడ్ మీద వాలింది. మనసంతా అలజడి. నాకు బిడ్డలు పుట్టరని మరొకరితో తిరుగుతున్నాడా? వివాహ బంధానికి ఇంతేనా విలువ? అంత నమ్మబలికి
ఇంత మోసం చేస్తాడా? కన్నీళ్లతో దిండు తడిసిపోయింది. కాంతమ్మ భోజనానికి పిలిచినా బయటికి రాలేదు. షాపింగ్ చేసినంత వరకు బానే ఉంది. ఇంతలో ఏమైందో తలుపు బడాయించుకుంది. ఒక బిడ్డ పుడితే గాని దారిలో పడరు ఇద్దరు అని గొణుక్కుంటూ భర్తకి భోజనం పెట్టింది కాంతమ్మ. ఏంటి నీలో నువ్వే గొణుగుడు, విమల భోజనం చేయదా అన్నాడు సుందరం. ఏమో బాబు, నాకు తెలీదు. ఉన్నట్టుండి ఏమవుతుందో అర్థం కాదు. వాడు చూస్తే క్యాంపులంటూ ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు. ఇలా అయితే పిల్లలు పుట్టేనట్టే అన్నది కాంతమ్మ. మళ్ళీ మొదలెట్టావా అంటూ తినకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు సుందరం. విమల లేచి కిరణ్ అల్మరా తెరిచి వెతకసాగింది. ఎవరో అమ్మాయి ఫోటో బట్టల అడుగున ఉన్న ప్యాంట్ జోబులో దొరికింది. ఫోటో వెనుక టు మై లవ్ అని పెదవుల ముద్ర ఉంది. విమల తల గిర్రున తిరిగింది. లాకర్ తాళాలు ఎప్పుడూ పెట్టే చోట లేవు. వెతకగా సిగరెట్ బాక్స్లో దొరికింది. లాకర్లో ఏవో లెటర్స్ చిల్లర డబ్బాలో దొరికాయి. అన్నింటిలోనూ ఏ రోజు ఎక్కడ కలుసుకోవాలి ఇలాంటివే. కొత్త సిమ్ కవర్. అర్థమైంది ఆమెకు. వేరే నంబర్ నుండి ఫోన్ చేస్తాడని. అలా మంచం మీద పడుకుండిపోయింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది విమల. 12:30కి కాలింగ్ బెల్ మోతకు లేచింది. తలుపు తెరిచేసరికి కిరణ్ అతడిని చూడగానే అసహ్యంతో మొహం తిప్పుకుంది విమల. అతడు అదేమీ గమనించుకోకుండా తినడానికి ఏమైందా ఉందా అన్నాడు. టేబుల్ మీద అన్నీ ఉన్నాయి చెప్పింది విమల. కిరణ్ మాత్రం స్నానానికి బాత్రూంలోకి వెళ్ళగానే ఈనాడు అతని ఫోన్ తెరిచి చూడని విమల అతడి బ్యాగ్ ఓపెన్ చేసి ఫోన్ కోసం వెతికింది. 2 ఫోన్లు దొరికాయి. ఒకటి ఎప్పుడూ వాడేది, ఇంకొకటి కొత్తది. మొత్తం చెక్ చేసింది. కొత్త ఫోన్లో వాట్సాప్ చూసింది. డియర్, మీ ఆవిడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? తన మెడికల్ రిపోర్ట్ పెట్టి తనకు పిల్లలు కలగరనే వంక మీద ట్రై చేద్దాం. నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన లాయరే, మనకు హెల్ప్ చేస్తాడు. ఇవాల్టితో ఇది 3వ అబార్షన్ తెలుసా? డాక్టర్ ఎన్ని తిట్టిందో. ఇంకోసారి నేను తీయించుకోను, బిడ్డను కంటాను. అయ్యో శ్రావ్య డియర్. విమలకి అనుమానం వచ్చింది. డివోర్స్ ఇవ్వాలంటే కొంచెం ఆలోచించాలి కదా. అమ్మని నాన్నని తను చాలా బాగా చూసుకుంటుంది. డివోర్స్ అయితే నా పేరెంట్స్కి గొడవ వస్తుంది. పైగా బోలెడు డబ్బు భరణంగా ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకోకుండా సమయం చూసి తనను కన్విన్స్ చేస్తాను. అప్పుడు హాయిగా ఒక ఇంట్లోనే ఉండొచ్చు. ఇల్లుని మా పేరెంట్స్ని అది చూసుకుంటుంది. మనం లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. పైగా తన పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు. అన్నయ్య ఉన్నా పట్టించుకోడు. విమల మెదడు బ్లాక్ అయ్యింది. తీసినవన్నీ కూడా యథాస్థానంలో పెట్టేసింది విమల. స్నానం చేసి అద్దం ముందు నిలబడి తలదూవుకుంటూ అద్దంలోంచి విమలను చూసి ఏం అలా ఉన్నావు అన్నాడు కిరణ్. సాయి అన్నయ్య టూర్కి వెళ్ళలేదట అన్నది విమల. ఆ మాటకి కంగు తిన్నాడు కిరణ్. మీకసలు టూర్లు ఉండవట? మరో బాణం. ఈ శ్రావ్య ఎవరు? ఎన్నాళ్ల పరిచయం? గట్టిగా అడిగింది విమల. తను మా ఆఫీసులో 1.5 ఏళ్ల నుండి తెలుసు అని తడబడుతూ చెప్పాడు కిరణ్. తెలుసు. ఎందుకు నన్ను మోసం చేస్తున్నారు అన్నది విమల. మోసమేముంది? నువ్వు ఇవ్వలేంది ఆమె ఇవ్వగలదు. ఈసారి అతడి గొంతులో ధైర్యం. ఆ రోజు ఏమన్నారు? అనాథ బిడ్డని పెంచుకుందాం, నన్ని వదులుకోను అని. మరి ఇప్పుడేంటి ఇలా అన్నది విమల. ఆ రోజు పరిస్థితికి అలా అన్నాను. నేను ఒక్కడే కొడుకుని మా నాన్నకి. నాకు వారసుడు కావాలి కదా. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు? శ్రావ్యని ప్రేమించాను. ఆమె నాకు బిడ్డల్ని ఇవ్వగలదు. అందుకే ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. మనకి విడాకులేం వద్దు. శ్రావ్యని నేను పెళ్లి చేసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదని పేపర్ మీద రాసి ఇవ్వు చాలు. ఇక్కడే ఉండు. నీకు ఏ లోటు రానివ్వను. నీ నిర్ణయం ఎంత త్వరగా తెలిపితే అంత మంచిది. అతని మాటలలో తెగింపు విమలకు అర్థమైంది. ఇక వారిద్దరి మధ్య ఏ బంధం లేదని కిరణ్ మంచం మీద ఒరిగిపోయాడు. అతని ముఖంలో ఏదో నిశ్చింత. ఆమెలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. లేచి హాల్లో అటూ ఇటూ తిరుగుతూ కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చింది. తన గదిలో బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకుంది. ముందుకు వంగినప్పుడు మెడలో తాళి ముందుకు ఊగింది.
మెడంతా చాలా బరువుగా అనిపించింది. తీయపోయి ఆగింది. తెల్లవారింది. కిరణ్, కాంతమ్మ, సుందరం టిఫిన్ తిని హాల్లో కూర్చొనున్నారు. అంతవరకు విమల వారి ఎదుట పడలేదు. వాళ్ళు కొడుకుని అడుగుదామంటే అతను ఆఫీస్కి బయలుదేరిపోతున్నాడు. షూ వేసుకుంటూ విమల ఏం చేస్తోంది లోపల అనుకుంటున్నాడు కిరణ్. అంతలో తనే తన బ్యాగ్ తీసుకొని హాల్లోకి వచ్చింది. అత్తయ్య, మావయ్య, మీ అబ్బాయికి బిడ్డలు కనే భార్య కావాలట. నేను కనలేదని తన ఆఫీస్లో పనిచేసే ఆవిడని పెళ్లి చేసుకుంటాడట. అందుకు నాకేం అభ్యంతరం లేదని కాగితం మీద రాసివ్వాలట నొక్కి గట్టిగా చెప్పింది విమల. చూడండి మిస్టర్ కిరణ్, ఏదో అన్నారు, నాకేం లోటుండదు అని. మీరు ఒక మర్చిపోయారు. మన పెళ్లి సమయానికి నేను కూడా క్వాలిఫైడ్ ఇంజనీర్నేనని. 20 లక్షల ప్యాకేజీతో ఉండేదానిని ఫ్యామిలీ స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఏడాదిన్నర కిందట ఉద్యోగం మానేశాను. మీ రెండో వివాహానికి నా శుభాకాంక్షలు. ఇదిగో నా బహుమతి అంటూ వారం కిందటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ రిపోర్ట్ చేతిలో పెట్టింది విమల. ఇక రెండో బహుమతి మరో నెల రోజుల్లో మీకు పోస్ట్లో పంపుతాను. నేనేదో దిక్కులేని దాన్నని పడి ఉంటానని అనుకున్నారు కదా. ఇదిగో నా కొత్త ఉద్యోగానికి చెందిన అపాయింట్మెంట్ లెటర్. ఏడాదికి 25 లక్షల జీతం. ఇక నా ఆఖరి బహుమతి 6 నెలలకి బయటకు వస్తుంది. అది మీకివ్వను. నా బిడ్డపై మీ నీడ పడకుండా జాగ్రత్తగా పెంచుతాను. నా బిడ్డకి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండేలాగా పెంచుతాను. ఇది మీ అబ్బాయి కట్టిన తాళి. వివాహబంధమే రద్దవుతూ ఉంటే దీన్ని నా మెడలో వేసుకుని తిరగడం అనవసరం. తీసుకోండి అంటూ అత్తగారి చేతిలో పెట్టింది విమల. ముగ్గురు షాక్ అయ్యారు. తన చేతిలో రిపోర్ట్ చూసి కంగుతిన్నాడు కిరణ్. భుజానికి బ్యాగ్ తగిలించుకొని ఆత్మవిశ్వాసంతో తమని దాటుకుంటూ ముందడుగు వేస్తున్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయారు. కొన్ని సంవత్సరముల తర్వాత విమల, కిరణ్ కలిశారు. విమలని మొదట గుర్తుపట్టలేకపోయాడు కిరణ్. విమల సన్నగా, నాజూగ్గా ఉంది. పక్కన నునుగు మీసాల యువకుడు విమల చుట్టూ చేతులు వేస్తూ ఏదో మాట్లాడుతూ ఉంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది కిరణ్కి. తలలో చాలా భాగం నెరిసి ముడతలు పడిన ముఖం. మధ్య వయస్కుడిగా కనపడుతున్నాడు కిరణ్. పక్కన శ్రావ్య కూడా వయసు మీరినట్లుగా ఉంది. ఎదురెదురుగా వచ్చేసరికి ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. కిరణ్ పోలికలతో ఉన్న యువకుడిని చూస్తోంది శ్రావ్య. ఆ యువకుడిని హత్తుకోవాలనిపించింది కిరణ్కి. ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తున్న కొడుకుతో విమల, వేణు, ఇతను కిరణ్, ఒకప్పుడు నా భర్త, నీకు అర్థమైందనుకుంటాను. ఈమె అతని భార్య అని కొడుకుకు చెప్పింది విమల. మిస్టర్ కిరణ్, నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఇచ్చాను కదా, అది వీడు పుట్టుకకి కన్ఫర్మేషన్ చేసినదే. నా సుపుత్రుడు వేణు ఐఐటి చేస్తున్నాడు ఢిల్లీలో. అన్నట్టు మీ పిల్లల్ని తీసుకురాలేదా అని అడిగింది విమల. మాకు పిల్లలు లేదు. అబార్షన్ల వల్ల గర్భసంచి వీక్ ఇవ్వడంతో గర్భం నిలవలేదు. 2 సార్లు అలా జరగడంతో గర్భసంచి తీసేశారు చెప్పాడు కిరణ్. వెరీ సారీ. పోనీ శ్రావ్య చేత మీ మూడో వివాహానికి అభ్యంతరం లేదని రాయించుకొని మరో వివాహం చేసుకొనుంటే వారసుడు పుట్టేవాడేమో. అయినా అది మీ ఇష్టం, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి కొడుకు చేయి పట్టుకుని సగర్వంగా నడవసాగింది విమల. లాగిపెట్టి ఎవరో కొట్టినట్టయింది కిరణ్కి, శ్రావ్యకి కూడా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి.